ననాతో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని దేవాలయాల్లో రాష్ట్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వారు ఆదేశించడం, జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ శ్రేణులంతా కలిసి ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కలియుగంలో వైకుంఠ స్వామి యొక్క ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రశస్తాన్ని, ఆ లడ్డు యొక్క ప్రాతినిధ్యాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మంట కలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు రోజు అక్కడికి ట్యాంకర్లు వస్తే అవి ఏనికి పోయినాయా అని శ్యామలరావు గారు చెబుతున్నా అది వినకుండా దాంట్లో ఏదో ఒక ఆయిల్ కలిసిందని ఆయన చెప్పడం, మిగతా వాళ్ళంతా రోజు ప్రతి ఒక్కరూ అనిమల్ ఫ్యాట్ అనడం, జంతువులు అనడం, పంది అనడం, ఇంకొకటి ఆవుది అనడం, ఇట్లా రకరకాలుగా ఆయన అనడం కాకుండా 10 మందితో అనుచరులతో అనంగులతో వారందరితో కూడా చెప్పించడం జరిగింది. చాలా మహాపాపం. ఆ వెంకటేశ్వర స్వామిని వారు ఇది కలియుగం. ఈ కలియుగంలో కలిపురుషుడు ఆవహిస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవహించాడు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. కలికాలంలో కలిపురుషుడు ఆవహించకుండా ఉండాలంటే ఉదయాన్నే పొద్దున్నే లేస్తూనే కర్కోటకుణ్ణి, దమయంతిని, నలమహారాజును, అదేవిధంగా ఋతుపర్ణుని ఒక ఫోటోలు పెట్టుకోండి. ఆ విధంగా చూసిన వెంటనే మీరు రాష్ట్రంలో ప్రజల యొక్క అభివృద్ధి వైపు పయనించండి అని తెలుసుకుంటున్నాం. కానీ ఇన్ని రోజులు మనం అనుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంటే అందరూ ప్రజలంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిత్యము పరితపిస్తారేమో అనుకున్నాం. కానీ ఆ సంపద ఎక్కడా లేదు. ఇక్కడ వారి సంపదంతా ఒక్కటే, వెన్నుపోటు రాజకీయం, అబద్ధాలతో అందరినీ బురిడి కొట్టించడం, అదే యొక్క నెయ్యిలో ఈ యొక్క సృష్టిని ఏదో కొవ్వు కలిసిందని సృష్టించడం తప్ప ఏమీ లేదు అని చెప్పి వారికి తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క దీన్నంతా కూడా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మంచి బుద్ధి కలిగించి రాష్ట్ర ప్రజా అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగించడం జరిగింది. నమో వెంకటేశాయ.